మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 17వ తారీఖు మనకు సూర్యగ్రహణము ఉన్నది అని చెప్పి పంచగ్రహ కూటమితో ఏర్పడేటువంటి యొక్క సూర్యగ్రహణము వల్ల మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నాయి, మరి ఇది మన యొక్క భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేటువంటి విషయాలకై చాలామంది సూర్యగ్రహణం ఉంది అని చెప్పడం జరుగుతున్నది. కనుక ముందుగా నా మొదటి మాట ఏమిటి అంటే, మనకు సూర్యగ్రహణము లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరికొందరైతే ఇంట్లో దర్భలు వేయండి, భగవంతుని వద్ద దర్భ పెట్టండి. అదేవిధంగా అంటే లేని సూర్యగ్రహణానికి మనకు పాక్షికంగా ఉంది, సో మనకు కనబడడం లేదు, అంటే మనకు అసలు సూర్యగ్రహణం లేదు, మనకు దాని గురించి అవసరం లేదు. ఒకవేళ సూర్యగ్రహణం ఉంది అని అనుకున్నట్టయితే మన వద్ద ఉండేటువంటి దేవాలయాలు సుమారుగా 18 గంటల ముందే బంద్ చేస్తారు. సో ఇక్కడ మన కళ్ళ ముందు ఉండేటువంటి దేవాలయాలు ఎన్నో కూడా బంద్ చేసి ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ సూర్యగ్రహణము మన భారతదేశంలో లేదు. లైక్ మనకు అంటార్కిటికా అదేవిధంగా అదర్ కంట్రీస్లో ఉంది. కనుక అక్కడ ఉండేటువంటి మన యొక్క భారతీయులైనా కూడా అదేమిటో లైక్ చిల్లీ అనేటువంటి ప్రదేశాలలో ఏర్పడేటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ మనకు మాత్రం లేదు భారతదేశంలో. కనుక ఎవరు ఎలాంటి అపోహలు కావచ్చును, అనుమానాలు కావచ్చును, ఎలాంటివి ఏవి కూడా పెట్టుకోకుండా ఉండండి. కానీ సూర్యుడు మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవము, రారాజు గ్రహాలలో. కనుక తప్పకుండా ఈరోజు సూర్యాష్టకము 17వ తారీఖు అమావాస్య కూడా అవుతూ ఉన్నది. కనుక ఈరోజు నాడు పితృదేవతలను స్మరించుకోండి. పితృదేవతలకు సంబంధించి తప్పకుండా ఈరోజు నాడు లైక్ మీ ఇంట్లో ఈశాన్యం మూలన ఒక 3 దర్భకర్రలను వేసి దీపారాధన చేయండి అపరాహ్న సమయంలో. అదేవిధంగా మరి ఈ యొక్క అంటే అమావాస్యకు సంబంధించినటువంటి వీడియో మీకు సపరేట్గా నేను చెప్తాను. ఇప్పుడు ఇదేమిటి అంటే సూర్యగ్రహణం మాత్రం మనకు 17వ తారీఖు లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ సూర్యగ్రహణము లేదు, కానీ సూర్యుడు మకరంలో నుండి కుంభంలోకి వస్తున్నాడు. మరి పంచగ్రహ కూటమి మాత్రము ఏర్పడబోతున్నది. సూర్య, చంద్రులు, బుధ, శుక్రులు, రాహు, ఈ 5 గ్రహాలు కలవడం ద్వారా కుంభరాశిలో కొన్ని రాబోయే ఒక 2-3 నెలలు కొంత విష జ్వరాలు కానీ లైక్ ఏమైనా వైరస్లు కానీ కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉండే పరిస్థితి ఉంది. ఇక బంగారం రేటు తగ్గే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మన భారతదేశము కావచ్చును, భారతదేశంలో తెలంగాణ, ఏపీ ఇక్కడ మనకు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండే పరిస్థితి ఉంది. వాయుతత్వము అంటే మనకు గతంలో కరోనా చూసుకుంటే ఎదురుంగా వ్యక్తి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా దూరంగా ఉండేది. తన నోటిలో నుండి లైక్ ఆ యొక్క వైరస్ తొందరగా సోకుతుంది అనే విధంగా ఉండేవారు. ఇప్పుడు కూడా కొంత డాక్టర్లకు అంతు చిక్కని కొన్ని వ్యాధులు, వైరస్లు ఏమైనా కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నవి. సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాశుల పరంగా చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనస్సు రాశి, మకర రాశి వారికి చాలా బాగుంది. కుంభరాశి, మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారికి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కనబడుతుంది ఈ యొక్క మనకు సూర్యుని యొక్క మార్పు వల్ల, పంచగ్రహ కూటమి వల్ల. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సూర్యాష్టకం చదువుకోండి. ఈ రాబోయే ఒక 1-2 నెలల పాటు కూడా నిత్య ఆరాధన చేసుకోండి, నిత్యము దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు కూడా సూర్య అష్టకం కావచ్చును, అదేవిధంగా సుందరకాండ పారాయణం కావచ్చును, అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి.
మనకు ఎలాంటి సూర్యగ్రహణము లేదు అనే విషయాన్ని మరొక్క మారు చెబుతూ ఆల్ ద బెస్ట్.